Hi everyone, welcome back to my channel. 7th class science third lesson ఉష్ణం. జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి ఉన్ని వస్త్రాలు. మొక్కల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి నూలు వస్త్రాలు. శీతాకాలంలో వేడిగా ఉండడం కోసం ధరించాల్సిన దుస్తులు ఉన్ని దుస్తులు లేదా ముదురు రంగు దుస్తులు. వేసవికాలంలో చల్లగా ఉండడం కోసం ధరించాల్సిన దుస్తులు నూలు దుస్తులు లేదా లేత రంగు దుస్తులు. లేత రంగు దుస్తుల కంటే ముదురు రంగు దుస్తులు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఒక వస్తువు వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అనేది ఆ వస్తువుని తాకడం ద్వారా అంటే స్పర్శ జ్ఞానం ద్వారా ఖచ్చితంగా నిర్ధారించలేము. ఒక వస్తువు యొక్క వెచ్చదనం స్థాయి యొక్క కొలతను దాని ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం థర్మామీటర్. ఉష్ణోగ్రతను సెల్సియస్ లేదా ఫారెన్హీట్ ప్రమాణాలలో కొలుస్తారు. మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేది క్లినికల్ థర్మామీటర్ లేదా జ్వరమానిని. క్లినికల్ థర్మామీటర్ పాదరసంతో నింపబడి ఉంటుంది. క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను చూపుతుంది. థర్మామీటర్ వాడే ముందు తర్వాత తప్పనిసరిగా యాంటీసెప్టిక్ లేదా క్రిమి సంహారక ద్రవంతో శుభ్రపరచుకోవాలి. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్. ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తారు. ప్రయోగశాల థర్మామీటర్ -10 డిగ్రీల సెల్సియస్ నుండి 110 డిగ్రీల సెల్సియస్ వరకు రీడింగ్ కలిగి ఉంటుంది. వాతావరణ నివేదికల్లో ఉష్ణోగ్రతను చెప్పడానికి గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. పాదరసం థర్మామీటర్ ఉపయోగించడం వల్ల నష్టాలు: పాదరసం ఒక విష పదార్థం మరియు థర్మామీటర్ పగిలితే దానిని పారవేయడం చాలా కష్టం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న థర్మామీటర్లు పాదరసం ఉపయోగించని డిజిటల్ థర్మామీటర్లు. ఉష్ణం వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. దీన్నే ఉష్ణ బదిలీ అంటారు. ఉష్ణ బదిలీ 3 రకాలుగా జరుగుతుంది. అవి: 1 ఉష్ణ వహనం, 2 ఉష్ణ సంవహనం, 3 ఉష్ణ వికిరణం. ఘన పదార్థాల్లో ఉష్ణ బదిలీ ఉష్ణ వహనం ద్వారా జరుగుతుంది. ద్రవ మరియు వాయు పదార్థాల్లో ఉష్ణ బదిలీ ఉష్ణ సంవహనం ద్వారా జరుగుతుంది. యానకం అవసరం లేకుండా జరిగే ఉష్ణ బదిలీ ఉష్ణ వికిరణం. ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింపచేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. ఉష్ణవాహకాలకు ఉదాహరణ అల్యూమినియం, ఇనుము, రాగి. ఉష్ణాన్ని తమ గుండా సులభంగా ప్రసరింప చేయని పదార్థాలను ఉష్ణ అధమవాహక వాహకాలు లేదా ఉష్ణబంధకాలు అంటారు. ఉష్ణబంధకాలకు ఉదాహరణ నీరు మరియు గాలి. వంట కోసం వాడే లోహపు పెనం చివర ప్లాస్టిక్ లేదా చెక్కపిడిని కలిగి ఉండడానికి కారణం ప్లాస్టిక్ లేదా చెక్క ఉష్ణబంధకాలు కావడం. సముద్ర పవనం లేదా భూపవనం ఏర్పడడానికి కారణం ఉష్ణ సంవహనం. సముద్ర పవనం పగటి సమయంలోనూ మరియు భూపవనం రాత్రి సమయంలోనూ ఏర్పడతాయి. సూర్యుడి నుండి వేడి మనకు చేరడం మరియు గది హీటర్ ముందు కూర్చున్నప్పుడు వేడిని పొందడం ఉష్ణ వికిరణానికి ఉదాహరణలు. శీతాకాలంలో ఉన్ని బట్టలు మనల్ని వెచ్చగా ఉంచడానికి కారణం ఉన్ని అధమ ఉష్ణవాహకం కావడం వల్ల వేడి గాలిని బయటకు పోనివ్వదు. నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్, నీటి మరుగు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్. నీటి మరుగు ఉష్ణోగ్రతను క్లినికల్ థర్మామీటర్తో కొలవలేము. వేడి వాతావరణం ఉన్న ప్రదేశాలలో ఇంటి బయట గోడలకు తెలుపు రంగు వేయడం మంచిది. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు అడుగు భాగంలో రాగి ఉండడానికి కారణం స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం కావడం. వేడి పాల కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉన్నప్పుడు దానిలో జరిగే ఉష్ణ బదిలీ పాలకప్పు నుండి స్టీల్ చెంచాకు ఉష్ణ వహనం ద్వారా జరుగుతుంది. 1742 సంవత్సరంలో సెల్సియస్ స్కేలు రూపొందించిన శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్, స్వీడన్. Thank you.